గుడ్ ఆఫ్టర్నూన్ చిల్డ్రన్. ఈరోజు మనం చాలా ఇంపార్టెంట్ ఫార్ములాస్ గురించి తెలుసుకుందాం. సో ఫిజిక్స్ నేర్చుకోవాలంటే ఫస్ట్ మనకు ఫార్ములాస్ రావాలి. సో థియరీని మీరు బై హార్ట్ చేయొచ్చు, కానీ ఫార్ములాస్ని ఎక్కడ యూజ్ చేయాలి. సో ఫస్ట్ మనం ఫార్ములాస్ గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్ లెసన్లో స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం, స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం మనకు ఫార్ములా తెలిసింది. తర్వాత కూడా మనకి ఏం తెలియదు, ఎస్ యూనిట్ తెలియదు. ఎస్ యూనిట్ వాట్ ఈస్ ఎస్ యూనిట్? మీటర్ పర్ సెకండ్. నెక్స్ట్ వన్ వెలాసిటీ. వెలాసిటీ అంటే డిస్ప్లేస్మెంట్ బై టైం. డిస్ప్లేస్మెంట్ బై టైం కూడా ఎస్ యూనిట్ ఏంటి? మీటర్ పర్ సెకండ్. వాట్ ఈస్ ద థర్డ్ వన్? యాక్సిలరేషన్. యాక్సిలరేషన్ అంటే ఫైనల్ వెలాసిటీ మైనస్ ఇనిషియల్ వెలాసిటీ బై టైం. దీనికి కూడా మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. సో ఫోర్స్. ఫోర్స్ అంటే ఏంటి? మాస్ ఇంటూ యాక్సిలరేషన్. మాస్ ఇంటూ యాక్సిలరేషన్. సో ఎస్ యూనిట్ మనకు తెలుసు, ఫోర్స్ కి న్యూటన్. సో ఇంకో యూనిట్ ఏంటి? కేజీ ఇంటూ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. నెక్స్ట్ ఫార్ములా వెయిట్. వెయిట్ మీన్స్ మాస్ ఇంటూ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ, ఎంజీ. సో డబ్ల్యూ ఈక్వల్ టు ఎంజీ. దీని యూనిట్ కూడా మనకి న్యూటనే. సో ఏరియా లెంత్ ఇంటూ బ్రెత్. నెక్స్ట్ ఏరియా ఏంటి? లెంత్ ఇంటూ బ్రెత్. సో దానికి కూడా ఎస్ యూనిట్ మీటర్ స్క్వేర్. నెక్స్ట్ వన్ వాల్యూమ్. లెంత్ ఇంటూ బ్రెత్ ఇంటూ హైట్. సో లెంత్ ఇంటూ బ్రెత్ ఇంటూ హైట్, దాని యొక్క ఎస్ యూనిట్ కూడా మీటర్ క్యూబ్. వర్క్. వర్క్ అంటే ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్, దాని ఎస్ యూనిట్ కూడా జౌల్. నెక్స్ట్ రిమైనింగ్ కూడా మనకు చాలా ఫార్ములాస్ ఉన్నాయి, దాన్ని కూడా డిస్కస్ చేద్దాం. వన్స్ కంప్లీట్ గా నేను ప్రతి వర్డ్ కూడా డిస్కస్ చేస్తా. ఓకే, ఇఫ్ యువర్ కామెంట్.